ఇక తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బాధ్యత నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణ బడ్జెట్. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా హామీలు ఈ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ అంశాలు ప్రముఖంగా బడ్జెట్ లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో బడ్జెట్ ని ఆమోదించబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్ ఎంత ఉండబోతుంది ఏంటి అనేది ఒక ఆసక్తి అయితే నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ సంబంధించి అన్ని వర్గాలు కూడా కొంత ఆతృత ఆసక్తి అయితే ఉంది. అంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరుపుతారు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, కేంద్రం నుంచి ఈ బడ్జెట్ లో చూసాం రాష్ట్రానికి రావాల్సినటువంటి అంటే నిధులకు సంబంధించి కొంత కేంద్రం కేటాయించలేదు అని చెప్పేసి కూడా నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. దానికి సంబంధించి తీర్మానం చేసి ఇటు కేంద్రానికి కూడా పంపబోతున్నారు. నిన్న పూర్తిగా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అన్ని పార్టీల సభ్యులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపిస్తామని చెప్పేసి సీఎం చెప్పారు. ఇక రేపు జరగాల్సినటువంటి ఎల్లుండి 27వ తేదీన జరగాల్సినటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తామని చెప్పేసి సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయించబోతున్నారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. దాదాపుగా రాష్ట్ర బడ్జెట్ చూస్తే అంచనాకు సంబంధించి 2,90,000 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ప్రాథమికంగా తెలుస్తా ఉంది. గత బడ్జెట్ కి భిన్నంగా తాము బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఆర్థిక మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా అంచనాలకు విరుద్ధంగా ఉంది. కానీ తాము అంచనాలకు తగ్గట్టుగా, తమ రాబడికి తగ్గట్టుగా బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. మరి ఈ ప్రస్తుతానికి రాబడులు చాలా తక్కువగా ఉన్నాయి. బడ్జెట్ అంచనా వేయాలి చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే 5 గ్యారెంటీలు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరింది, మనకి అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి రాగానే చాలా హామీలు ఇచ్చున్నారు. అవి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా నెరవేరలేదు. రైతు రుణమాఫీకి సంబంధించి ఎంతో కష్టపడ్డామని చెప్పి ఇదే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. మరి ఏ స్థాయిలో మీరు చెప్పిన విధంగా నిధులు ఏ విధంగా సమకూరుస్తారు, వేటికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? బడ్జెట్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలకు సంబంధించి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి అంచనా వేశారు. అందులో మనం చూసాం ఈ మధ్య కాలంలో రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు అవసరమవుతాయని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు లేకపోతే అధికారులు చెప్పడం జరిగింది. ఆ మేరకు రుణమాఫీ మొదటి విడత 1,00,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్ లో వేశారు. ఇక ఆ రుణమాఫీకి సంబంధించి దాదాపు 30,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఇక ఆ తర్వాత రైతు భరోసాకు సంబంధించి కూడా మరో 15 నుంచి 20,000 కోట్లు అవసరం అవుతాయన్న అంచనా ఉంది. ఆ మేరకు వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇరిగేషన్ కి సంబంధించి కూడా చూస్తే
ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి ఒకవైపు విచారణ జరుగుతా ఉంది, మరోవైపు తుమ్మిడిహట్టి కావచ్చు, ఇక మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే తక్కువ వ్యయంతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇరిగేషన్ కు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక మిగతా బడ్జెట్ విషయానికి వస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా హెల్త్ కి సంబంధించి కావచ్చు, విద్యుత్ రంగానికి దాదాపు విద్యుత్ రంగానికి సంబంధించి 15,000 కోట్లు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాటికి సంబంధించి ఒక 15,000 కోట్లు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి కూడా 200 యూనిట్ల లోపు ఫ్రీ పవర్ ప్రభుత్వం ఇప్పటికే కల్పిస్తా ఉంది. ఆ మేరకు దానికి నిధులు ఖర్చు చేయడం కావచ్చు, లేకపోతే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి నిధులను కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఈసారి బడ్జెట్ పై కొంత ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. గతానికంటే కూడా తాము భిన్నంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నాం. ఇక అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా కూడా అంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు తాము నిధులు కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఒకవైపు కేంద్రం నుంచి రాబడులు కూడా తగ్గిపోయాయి, అంటే వాళ్ళ అంచనాలకు మించి అంటే కేంద్రం నుంచి ఎంతైతే ఆశిస్తున్నారో అంతకంటే కూడా పోయినసారి చాలా తక్కువ నిధులు వచ్చాయి. మరి ఈసారి కేంద్రం నుంచి వచ్చేవి కూడా లేవు. మరి వీటన్నిటికీ నిధులు ఎలా సమకూరుస్తుంది, బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది మధ్యాహ్నం తెలియబోతుంది. అసెంబ్లీలో ఇటు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. రేపు ఈ బడ్జెట్ పై అంటే అందరూ కూడా సభ్యులు కావచ్చు, అపోజిషన్ సభ్యులందరూ కూడా దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడేందుకు రేపు సెలవు ఉంటుంది. ఎల్లుండి మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు మరో 2 రోజులు పొడిగించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బాధ్యత నిర్వహిస్తారు.